హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రిషి వసు కార్లో వెళ్తూ ఉంటారు. వసు మనసులో ఇలా అనుకుంటుంది, నా లైఫ్ ఎప్పుడు ఇలా యూటర్న్ తిరుగుతుంది అనుకోలేదు. నాకు ఇప్పుడు రేపు ఏం జరుగుతుంది అన్న దిగులు కూడా లేదు. నా పక్కనే ఉన్న తినతో ఉంటే అదే చాలు అనిపిస్తుంది. తినే నా హ్యాపీనెస్. మిస్టర్ రిషేంద్ర భూషణ్ తిరిగి నాకు అందమైన కళలు ఎలా కనాలో నేర్పించారు. ఇన్నాళ్లలో నేను ఎప్పుడు ఎవరితోనూ కూడా ఇంత హ్యాపీగా లేను. నేను తినతో ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను అనుకుంటుంది. రిషి ఒక పెద్ద షాపింగ్ మాల్ దగ్గర కార్ ఆపుతాడు. ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. వాళ్ళు ఒక యూఎస్ క్లయింట్ని మీట్ అవ్వడానికి వస్తారు. తను ఇండియా వస్తే యాక్చువల్గా అతని కంట్రీ ఇండియా. ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేసి ఆ తర్వాత యూఎస్లో సెటిల్ అవుతారు. వాళ్ళు భూషణ్ కంపెనీకి ఒక న్యూ ప్రాజెక్ట్ ఇస్తారు. రిషి వాళ్ళ కంపెనీకి న్యూ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు రిషి థ్యాంక్స్ కూడా చెప్తాడు. ఆ తర్వాత కొద్దిసేపు అలా మాట్లాడుకుని రిషి వాళ్ళు లేచి వచ్చేపోతూ ఉండగా వెయిట్ ఎ మినిట్ రిషి అంటాడు. ఒక ఇన్విటేషన్ కార్డ్ తీసుకుని రిషికి ఇస్తాడు. ఇది మా కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఇన్విటేషన్ కార్డ్, నువ్వు తప్పకుండా రావాలి మరి అంటాడు. కింగ్ ఆర్డర్ చేశాక రాకుండా ఎలా ఉంటాను అంటాడు రిషి. అందరూ నవ్వుతారు. ఆ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ కూడా, సో ఒంటరిగా రాకు, నీతో పాటు నీ పార్ట్నర్ని కూడా తీసుకురా అంటాడు. సరే అని చెప్పి రిషి వసులు అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతారు. వాళ్ళు తిరిగి ఆఫీస్కి వెళ్తూ ఉండగా ఫుల్ రెయిన్ వచ్చేస్తుంది. అలాగే ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంటుంది. అది చూసి రిషి షట్ అని స్టీరింగ్ వీల్ని కొడతాడు. ఈ వర్షం, హైదరాబాద్ ట్రాఫిక్ చెప్పనే అక్కర్లేదు, ఇప్పుడు ఇంకెంత లేట్ అవుతుందో అనుకుని చిరాకు పడతాడు. వసుకి ఏం తెలియదు. సో అవునా అంటుంది. ఇంతకు ముందర ఎప్పుడు చూడలేదా? హెచ్వైడీలో వర్షం వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలియదా నీకు అంటాడు. వసు అలాగే ట్రాఫిక్ని, వర్షాన్ని చూస్తూ ఉంటుంది. రిషి అలా అన్నాక, ఎందుకు ఫస్ట్ టైం చూస్తున్నట్టు అలా చూస్తున్నావు? ఇంతకు ముందు ఎప్పుడు హైదరాబాద్లో వర్షాన్ని చూడలేదా? అసలు నీ నేటివ్ ప్లేస్ ఎక్కడా అని అడుగుతాడు. మాదా ఇండియానే అంటుంది. రిషి అన్నట్టు చూస్తాడు. సారీ, సౌత్ ఇండియానే, తమిళనాడులో ఒక చిన్న విలేజ్ మాది అని కవర్ చేసుకుంటుంది. రిషి ఫేస్ పక్కకు తిప్పి చుట్టూ చూస్తూ వావ్ మిర్చి బజ్జీ అని ఒక చిన్న పిల్లాడిలాగా ఎగ్జైట్ అవుతాడు. మీరు అది కూడా తింటారా? ఐ మీన్ రోడ్ సైడ్ ఫుడ్ అంటుంది. సో వాట్, రోడ్ సైడ్ ఫుడ్ తినకూడదని ఏమైనా రూల్ ఉందా ఏంటి? ఐ లవ్ మిర్చి బజ్జీ. వదిలేలే దాని గురించి. అది తినాలని ఉన్నా ఇప్పుడు ఈ వర్షంలో అక్కడి దాకా వెళ్ళాలంటే నో వే అని కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. వసు ఆ క్షణంలో ఏం ఆలోచిస్తుందో తనకు కూడా తెలీదు. రిషికి మిర్చి బజ్జీ అంటే ఇష్టమని తెలిసి ఇంకా వర్షం గురించి కూడా ఆలోచించదు. వెంటనే డోర్ తీసి మిర్చి బజ్జీ బండి వైపుకి పరిగెడుతూ ఉంటుంది. వెనకాల రిషి వస్తారా అని పిలుస్తాడు. తనకు వినిపిస్తుంది. అయినా సరే పట్టించుకోకుండా పరిగెడుతూ ఉంటుంది. ఆ వర్షంలో మిర్చి బజ్జీ ప్యాకెట్ తీసుకుని తన గుండెలకి హత్తుకుని పరిగెట్టుకుంటూ వచ్చి రిషి విండో డోర్ని కొడుతుంది. రిషి డోర్ తీసిన వెంటనే తిట్టడం స్టార్ట్ చేస్తాడు. నీకేమన్నా పిచ్చా? ఎందుకు అలా వర్షంలో పరిగెట్టావు? నువ్వేమన్నా చిన్న పిల్లవా? ముందు నువ్వు లోపలికి రా అని అరుస్తూ ఉంటాడు. ఈలోపు వసు తన హ్యాండ్స్ని ముందరికి చాచి మిర్చి బజ్జీ అని లైట్గా స్మైల్ ఇస్తుంది రిషి వైపు చూసి. రిషి ఫుల్ షాక్ అవుతాడు ఆ తింగరదాన్ని చూసి. అన్బిలీవబుల్, వస్తారా, దీనికోసం వెళ్ళావా అని సీరియస్గా చూస్తాడు. వసు లోపలికి వచ్చి కారులో కూర్చోగానే రిషి తన కోట్ని తీసేసి వసు చుట్టూరు పెడతాడు. ఇది మనం వెళ్ళే వరకు తీయకు, నా కోసం వర్షంలో వెళ్తావా? నీకు జలుబు చేస్తే అంటాడు. అప్పుడు వసు మనసులో ఇలా అనుకుంటుంది, నీ కోసం ఏమైనా చేస్తాను. ఈ లైఫ్లో మీకు ఏం కావాలన్నా నేను క్షణాల్లో తెచ్చివ్వగలను. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను. దానికోసం నేను యూఎస్ వెళ్ళాల్సి వచ్చినా కూడా తిరిగి వెళ్ళి వాళ్ళందరితోని ఫైట్ చేస్తాను. నాకు వీలైనంత, నేను చేయగలిగే అంతా కూడా చేస్తాను. ఆఫ్టర్ ఆల్ వర్షంలో పరిగెట్టా అంతే. మీ హ్యాపీనెస్ కోసం భూకంపం వస్తున్నా సరే అందులో కూడా పరిగెడతాను. నా ప్రాణాలు పోతాయి అని తెలిసిన నా ప్రాణం పోయే చివరి క్షణం వరకు కూడా మీ హ్యాపీనెస్ కోసమే నేను ఆలోచిస్తాను అనుకుంటుంది. లోపు రిషి ఇలా అంటాడు, ఎవరు చెప్పారు వర్షంలో అవి తీసుకురమ్మని? అయినా నీకు ఇప్పుడు ఏమైనా అయితే నేనేమవ్వాలి? ఐ మీన్ నీకు ఫీవర్ వచ్చి నువ్వు లీవ్ పెడితే ఆఫీస్లో నన్ను ఎవరు చూసుకుంటారు? నాకు టైంకి కాఫీ, స్నాక్స్ ఇవన్నీ ఎవరిస్తారు? ఇవన్నీ చూసుకోవడానికి నువ్వు తప్ప నాకు ఎవరున్నారు చెప్పు అని కొంచెం టీజింగ్ టోన్లో మాట్లాడతాడు. ఆ తర్వాత రిషి మిర్చి బజ్జీ తింటూ వసుకు కూడా ఇస్తాడు తినమని. సూపర్ ఉంది కదా అంటాడు. వసుకేమో స్పైసీ ఫుడ్ అస్సలు అలవాటు ఉండదు. నోరు మొత్తం మండిపోతూ ఉంటుంది. కానీ రిషికి స్పైసీ ఫుడ్ ఇష్టమని తెలిసి తను కూడా స్పైసీ ఫుడ్ని అలవాటు చేసుకోవాలి అనుకుంటుంది. తన నోరు ఎంత మండుతున్నా కూడా వాటర్ కూడా తాగకుండా అలాగే తింటూ రిషికి కంపెనీ ఇస్తూ ఉంటుంది. ఈలోపు సిగ్నల్ ఇస్తాడు. రిషి కార్ స్టార్ట్ చేసి నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. సడన్గా వసు రిషి హ్యాండ్ చూస్తుంది. రిషి తన కోటు వసుకి ఇచ్చేస్తాడు కదా, సో హ్యాండ్స్ని పైకి రోల్ చేసుకుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు.
రిషి హ్యాండ్ మీద వస్తారా అనేసి ఒక బ్యూటిఫుల్ టాటూ ఉంటుంది. అది చూసి వసు చాలా ఎమోషనల్ అవుతుంది, హార్ట్ టచింగ్గా అనిపిస్తుంది. తన నేమ్ చాలా అందంగా చాలా క్యూట్గా రాయించుకుంటాడు. మధ్య మధ్యలో హార్ట్ సింబల్స్ అవి పెట్టించి దానికి రెడ్ కలర్ అది ఫిల్ చేసి ఉంటుంది. వసుకి ఒకసారి దాన్ని టచ్ చేయాలి అనిపిస్తుంది, కానీ అలా చూస్తూ ఉంటుంది రిషి వైపు, హ్యాండ్ వైపు. లోపు రిషి డ్రైవ్ చేస్తూనే రోడ్ వైపు చూస్తూ ఇలా అంటాడు, వస్తారా ఎల్లుండి నైట్ నువ్వు ఖాళీయేనా అంటాడు. వసు మాత్రం ఏదో ఊహలోకల్లో ఉండి హా అంటుంది. హౌ స్వీట్ ఆఫ్ యూ రిషి అనుకుంటూ ఉంటుంది. రిషి ఏం చెప్పినా ప్రతిదానికి హమ్ హమ్ అని ఊకొడుతూ ఉంటుంది. ఓకే అయితే ఎల్లుండి ఈవినింగ్ 7 కల్లా రెడీ అవ్వండు, నేను వచ్చి పిక్ చేసుకుంటా అంటాడు. అప్పుడు వసు సడన్ గా ఉలికిపడి వాట్ అంటుంది. రిషి చెవిలో వేలు పట్టుకుని ఒక్కసారిగా కదుపుకుంటాడు. వై ఆర్ యూ షౌటింగ్? సరే నువ్వు మాత్రం టైంకి రెడీ అవ్వు, నేను వచ్చి తీసుకెళ్తా అంటాడు. వేర్ స్టూపిడ్, నీ బుర్ర ఎక్కడ పెట్టావు ఇప్పటి వరకు? నేను చెప్పింది ఏం వినలేదా? మనం ఎల్లుండి వాళ్ళ యానివర్సరీ ఫంక్షన్కి వెళ్తున్నాం, నువ్వు మాత్రం రెడీగా ఉండు, నేను వచ్చి పిక్ చేసుకుంటా, అర్థమైందా అంటాడు. వసు ఏం మాట్లాడదు. ఇలా ఆఫీస్కి వెళ్ళాక రిషి వసులు సేమ్ ఎలివేటర్లో పైకి వెళ్ళిపోతారు. రిషి ఏమో తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. కరెక్ట్గా అదే టైంకి ఏంజల్కి కూడా ఏదో పని ఉండి రిషి వాళ్ళ ఫ్లోర్కి వస్తుంది. ఎలివేటర్లోంచి బయటకు దిగి వసుని చూస్తుంది. తనని చూసిన వెంటనే కళ్ళు పెద్ద చేసుకుని ఎర్రగా చూస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఒకది ఆల్రెడీ మనుని బుట్టలో వేసుకుంది, ఇంకొకది రిషిని పడేయడానికి చాలా కష్టపడుతుంది. చిచ్చి సిగ్గుగా లేదు? అది విని ప్లీజ్ మైండ్ యువర్ వర్డ్స్ అంటుంది. నేను కాదు, నువ్వు బళ్ళు దగ్గర పెట్టుకో బజార్ తన. నీకు నిజంగా రిషితో పడుకోవాలని అంత డిస్పరేట్గా ఉంటే జాబ్ మానేసాక తనతో పడుకో, అంతేగాని ఆఫీస్లో ఉంటూ ఇలాంటి వేషాలు లేకు అని సీరియస్గా చెప్పేసి వసు హ్యాండ్స్ మీద నుంచి రిషి కోట్ లాగేసి తను ఎలివేటర్లో కిందకి వెళ్ళిపోతుంది. మళ్ళీని వచ్చిన పని చూసుకోకుండా. వసుకి ఏంజిల్ అలా ఎందుకు మాట్లాడిందో అప్పుడు అర్థమవుతుంది. షిట్, దీని గురించి అలా మర్చిపోయాను అనుకుంటుంది. చిచి ఎంత చిరాగ్గా మాట్లాడిందో అనేసి చుట్టూ చూసుకుంటుంది. ఎవరు చూడలేదు కదా, రిషి చూడలేదు కదా అనేసి చూస్తే పరువు పోతుంది. అలాగే గాసిప్స్ కూడా, ఎంప్లాయీస్ అందరూ గాసిప్స్ స్టార్ట్ చేసేస్తారు అని భయపడుతుంది. కానీ థ్యాంక్ గాడ్ ఎవరు చూడరు. ఆ నెక్స్ట్ డే వసు చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుంది. రిషి సారు నేను కలిసి ఫస్ట్ టైం పార్టీకి వెళ్తున్నాం, అయినా తను నన్ను ఇప్పటి వరకు ఎందుకు ప్రపోజ్ చేయలేదు? మేబీ నాతో ఆ విషయం చెప్పడానికి సిగ్గుపడుతున్నారా? పోనీ ఫస్ట్ నేనే కన్ఫెస్ చేస్తే? నో వసు, అది నీ స్టైలే కాదు. ఇప్పుడు అబ్బాయిలే ఫస్ట్ ప్రపోజ్ చేయాలి. ఇప్పట్లో ఇతను ప్రపోజ్ చేసేలా లేడు, దానికోసం ఏం చేయాలి? తన ఫీలింగ్స్ని నాకు కన్ఫెస్ చేసేలా చేయాలి అంటే నేను ఇంకొంచెం తన్ని అట్రాక్ట్ చేయాలి. ఏం చేద్దాం అనుకుంటూ ప్లాన్లు వేసుకుంటూ ఉంటుంది. ఆ నెక్స్ట్ దియా ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది, డ్రాయింగ్స్ వేస్తూ. మను రూమ్లోకి ఫాస్ట్గా వచ్చి కోర్టుకు వెళ్ళాలి, రెడీ అవ్వు అంటాడు. వాట్ కోర్ట్ మను? ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా? ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాటర్స్ కొంచెం ముందే చెప్తే ఏమవుతుంది? లాస్ట్ టైం కూడా ఇదే చేశారు. మ్యారేజ్ గురించి కూడా ముందు డే చెప్పారు, ఆ తర్వాత నెక్స్ట్ డే ఈ డ్రెస్ ఏంటి అంటూ తిట్టారు. ఈ విషయం గురించి ముందు చెప్తే ఏంటి, తర్వాత చెప్తే ఏంటి? నువ్వేమైనా మ్యాజిక్ చేస్తావా అంటాడు. నేనేం మ్యాజిక్ చేయలేను, కానీ కొంచెం ప్రిపేర్డ్గా ఉంటాను కదా. ఇప్పుడు మనం కోర్టుకు వెళ్తే ఇలాంటి టైంలో పిల్లలు నాకు ఫేవర్ చేస్తారని అనుకుంటారా? నా గురించి వదిలేయండి, వాళ్ళు మీకు కూడా సపోర్ట్ చేసేలా లేరు. కండిషన్ ఈజ్ వర్స్ దెన్ మైన్. ఐ నో దియా, కానీ తను ఈరోజు కోర్టులో ఏం చెప్తుందో ఏం చేస్తుందో చూస్తాను, తర్వాత ఏం చేయాలో చేద్దాం. నువ్వేంటి ఇంకా అలా చూస్తూనే ఉన్నావు? వెళ్ళి రెడీ అవ్వు అంటాడు. ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళండి, నన్ను డ్రెస్ మీ ముందు చేంజ్ చేసుకోమంటారా ఏంటి అంటుంది. నాకేం ప్రాబ్లం లేదు అంటాడు. ఓహ్ సారీ, నాకైతే అలాంటి ఇంట్రెస్ట్ లేదు, ముందు మీరు అక్కడ నుంచి బయటకు వెళ్తారా వెళ్ళరా అనేసి ఇడియట్ అంటూ తన చేతిలో ఉన్న డ్రాఫ్టర్ని మను వైపు గిరిగేస్తుంది. మను దాన్ని క్యాచ్ చేస్తాడు. తర్వాత కోర్టు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు మను అలాగే దియా పిల్లలుని. ఈలోపు ఇందు అక్కడికి వస్తుంది. దియా ఫస్ట్ టైం ఇందుని చూడడం అదే. ఇందు చూడడానికి ఒక సూపర్ మోడల్ లాగా అనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. దియా ఒకసారి మను వైపు చూస్తుంది. మను అయితే దొంగ చూపులు చూస్తూ ఉంటాడు తన వైపు. తన్ని పైకి ఎంత హేట్ చేస్తున్నానని చెప్పినా ఒకప్పుడు తన లవర్, తన వైఫ్, అలాగే తన పిల్లలకి తల్లి. ఆ దేవుడు వీళ్ళకి తిరిగి ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఇంకా ఫ్యామిలీ అంతా కలిసిపోయి హ్యాపీగా ఉండొచ్చు కదా, నాకు ఈ హిట్లర్ బాధ, సూపరింటెండెంట్ బాధ తగ్గేది అనుకుంటుంది. మను, నీకు సిగ్గు అనిపించట్లేదా? పిల్లల్ని నాతో మాట్లాడొద్దని చెప్పి వాళ్ళు నన్ను ఉంచి దూరంగా ఉంచుతున్నావు. ఎందుకు కంప్లైంట్ చేస్తుంది. వాళ్ళు నా పిల్లలు, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, మధ్యలో నువ్వు ఇంటర్ఫియర్ అవ్వకు అని మను అంటాడు. ఈ లోపు వాళ్ళ సెషన్ స్టార్ట్ అవుతుంది. లోపలికి పిలుస్తారు, అందరూ వెళ్తారు. మిస్టర్ మనుభూషణ్, మీ లాయర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇన్నాళ్ళు మీరే సింగిల్ పేరెంట్గా మీ పిల్లల్ని పెంచడానికి చాలా కష్టపడినట్టు తెలుస్తుంది. ఇందు తన పిల్లల్ని కన్న తెల్లిలా చూసుకోకుండా చాలా ఇగ్నోర్ చేస్తుంది, కానీ తన సైడ్ నుంచి చూస్తుంటే తను కూడా రైట్ అనే అనిపిస్తుంది. తన పిల్లల మీద తన కెరీర్ని చూసుకుంది, ఎందుకంటే
ఆ టైంలో తన హస్బెండ్ నుంచి తనకి ఎటువంటి సపోర్టు రావట్లేదని తను కూడా ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంది. ఇప్పుడు తను తప్పు తెలుసుకుని తనే వచ్చింది కదా, తనకి తిరిగి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అనేసి ఇందుకి కొంచెం ఫేవర్గా మాట్లాడుతుంది జడ్జి. ఇన్నాళ్ళు ఆ ప్రేమ అంతా ఎక్కడికి పోయింది? సడన్గా ఇప్పటికిప్పుడు పిల్లల మీద అంత ప్రేమ ఎలా వచ్చింది? ఈ 4 ఇయర్స్లోనూ పిల్లల్ని ఎప్పుడు కూడా తను చూడడానికి వచ్చింది లేదు, కనీసం ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని అడిగింది కూడా లేదు. కానీ ఇప్పుడు ఒక తల్లిలాగా ఈ షో ఆఫ్ అంతా ఏంటి అనేసి మను అడుగుతాడు. అలాగా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. మాత్రం సైలెంట్గా ఉంటుంది అలా చూస్తూని, తన టైం వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు మాట్లాడదాము అనేసి. ఆ తర్వాత జడ్జి పిల్లల్ని అడుగుతుంది ఎవరి దగ్గర ఉంటారు అనేసి. పిల్లలు సైలెంట్గా ఉంటారు. భయపడకండమ్మా, చెప్పండి, ఎవరు ఏమనరు అని కొంచెం చిన్నపిల్లల్ని అడిగినట్టు అడుగుతుంది. మాకు ఇద్దరు కావాలి, మామ్ కావాలి, డాడ్ కావాలి, మేమంతా కలిసి హ్యాపీగా ఉండాలి అని పింకీ అంటుంది. నాకు కూడా వాళ్ళిద్దరూ కావాలి అని బన్నీ అంటాడు. చూడండి మిస్టర్ భూషణ్, మీ పిల్లలు కూడా మీరిద్దరు కలిసే ఉండాలి అనుకుంటున్నారు అనేసి జడ్జ్ అంటుంది. ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్, తిను నా వైఫ్ దియా. నేను దియాతో కలిసి నా పిల్లలకి ఒక మంచి ఫ్యామిలీని ఇవ్వగలను, అంతేగాని హిందూతో కాదు. దియా కూడా నా పిల్లలతో చాలా మంచిగా ఉంటుంది, కాకపోతే వాళ్ళు కొంచెం అటాచ్మెంట్ అవ్వడానికి టైం పడుతుంది మను చెప్తాడు. ఇప్పుడు హిందీ ఎలా అంటుంది, నా దగ్గర చెప్పడానికి ఇంకేమీ లేదు. నా పిల్లల్ని నా నుంచి దూరం చేయొద్దని తను కాళ్ళు పెట్టుకుని అడగమని అడుగుతాను. వాళ్ళని నా కడుపులో 10 నెలలు మోసి పురిటి నొప్పులన్నీ భరించి వాళ్ళకి జన్మనిచ్చాను. అలాంటిది నా పిల్లల్ని నేను ఎందుకు టార్చర్ చేస్తాను? ప్రతిసారి ఇది కూడా నేనే సాక్రిఫైస్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా నా పిల్లల్ని వాళ్ళతోనే వదిలేస్తాను, వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అంటూ ఏడుస్తూ డ్రామా స్టార్ట్ చేస్తుంది. ప్లీజ్ ఇందు ఏడోకమ్మ, పిల్లలు చూస్తున్నారు అనేసి జడ్జి అంటుంది. చూడండి మిస్టర్ భూషణ్, తన ఎలా ఏడుస్తుందో, తన కన్నీళ్ళకి మీరు సమాధానం చెప్పాల్సిందే. ఇప్పుడు కూడా తన పిల్లల హ్యాపీనెస్ కోసం తను వదులుకోవాలని చూస్తుంది. అలాంటి అమ్మని పిల్లలకి దూరం చేయకండి. మీరు నిజంగానే మీ కొత్త వైఫ్ మీ పిల్లల్ని బాగా చూసుకుంటుందని నమ్మకం ఉందా? కన్న తల్లి ప్లేస్ని ఇంకెవరూ రీప్లేస్ చేయలేరు అంటూ ఇందుకి సపోర్ట్ చేస్తూ లెక్చర్ పీగుతుంది జడ్జి. చూడండి మేడం, ఈ ఫీలింగ్స్ అన్ని కొద్దిసేపు పక్కన పెట్టి కొంచెం లీగల్గా మాట్లాడుకుంది. ఇక నుండి ఈ కేసు గురించి నా లాయరే మాట్లాడతాడు అని మను చెప్తాడు. ఆర్గ్యుమెంట్స్ తర్వాత జడ్జి ఇలా తీర్పు చెప్తుంది. కోర్టు ఎప్పుడు కూడా ఫీలింగ్స్ని పట్టించుకోదు. చట్టం ప్రకారం మిస్టర్ అండ్ మిసెస్ భూషణ్, మీ ఇద్దరికి 1 మంత్ టైం ఇస్తున్నాను. ఈ 1 మంత్ టైంలో పిల్లలు దియాతో చాలా హ్యాపీగా ఉన్నారు అనేసి ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ టైం కోర్టుకి అటెండ్ అయినప్పుడు పిల్లలు దియా మీద ఎటువంటి కంప్లైంట్ చేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ పిల్లలు దియాని తన మదర్ లాగా యాక్సెప్ట్ చేసి దియాకి వాళ్ళ లైఫ్లో ప్లేస్ ఇచ్చి హ్యాపీగా ఉంటాము అంటే పిల్లల కస్టడీని పర్మనెంట్గా మిస్టర్ అండ్ మిసెస్ భూషణ్కి ట్రాన్స్ఫర్ చేస్తాము అంటుంది. నీ మేడం అంటూ ఇంటర్ఫీర్ అవుతుంది. లెట్ మీ ఫినిష్ ఇందో. ఈ 1 మంత్ టైంలో పిల్లలు కనుక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే ఈ కేసుని డైరెక్ట్గా మెయిన్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తాను, అక్కడే చూసుకోండి. అలా అయితే పిల్లల్ని మీకు అప్పగించే ఛాన్సే ఉండదు చెప్పి జడ్జి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్తూ ఉంటే ఇందు దగ్గరకు వచ్చి మను నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది. మను తను వాచ్ చూసుకుంటూ చెప్పు అంటాడు. అప్పుడు దియా వైపు సీరియస్గా చూస్తూ నేను నీతో ప్రైవేట్గా మాట్లాడాలి అంటుంది. పిల్లల్ని ఆల్రెడీ బాడీ గార్డ్స్ తీసుకెళ్లి కార్లో కూర్చోబెడతారు. దియా ఒక్కదే ఉంటుంది. సో దియా కూడా సైలెంట్గా అక్కడ నుంచి వచ్చేసి కార్లో కూర్చుని వాళ్ళనే చూస్తూ ఉంటుంది. ఇందు ఏడుస్తూ ఏదేదో చెప్తూ ఉంటుంది. ఇందు ఏడవడం చూసి మను తన షోల్డర్ మీద చెయ్యి వేసి మాట్లాడుతూ ఉంటాడు. కన్సోల్ చేస్తున్నాడేమో అనుకుంటుంది. ఆ తర్వాత కొంచెం సీరియస్ ఫేస్ పెట్టుకుని వచ్చి కార్లో కూర్చుంటాడు. ఇంకీ బన్నీ, మీ అమ్మ మీతో ఏదో మాట్లాడుతుందంట, వెళ్ళి మాట్లాడరండి. అది విని దియా వెంటనే షాక్ అవుతుంది. ఏంటి, పిల్లల్ని తన దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటున్నారా? ఈ మనిషి ఏంటో అసలు అర్థమే కాడు. ఆ తర్వాత 15 మినిట్స్కి పిల్లలు వచ్చి కార్లో కూర్చుంటారు. ఈ టైంలో మను చాలా ఇంపేషెంట్గా వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంటి వైపు తీసుకెళ్ళాడు. స్టీరింగ్ని వేరే సైడ్కి తిప్పేస్తాడు. ఏంటి ఇటు పోనిస్తున్నారు, మన ఇల్లు అటు సైడ్ కదా అంటుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ పిల్లల్ని అలాగే వాళ్ళ కొత్త కోడల్ని చూడాలి అనుకుంటున్నారు అనేసి కొంచెం చిరాగ్గా చూసినట్టు చూస్తాడు దియా వైపు. అంతా ముందే ఎందుకు చెప్పలేదు నాతో? అయినా ఇదేం కొత్త కాదుగా మీతో వాదించి కూడా అనవసరం అంటూ కొంచెం విసుక్కుంటుంది. నెక్స్ట్ 2 days మనం అక్కడే ఉంటున్నాం అంటాడు. ఓహ్ వావ్, థ్యాంక్స్, ముందే చెప్పాను అంటూ దియా విండో సైడ్కి పెట్టేసుకుని బయటను చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ వాసు స్నేహాలు. ఏమైంది స్నేహ, ఇంత సడన్గా ఇంటికి ఎందుకు వెళ్ళాలంటున్నావు? నాకు కూడా ఏం జరిగిందో తెలియదు వాసు. మా సిస్టర్ కాల్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మనింది. నాతో పాటు నిన్ను తీసుకెళ్దామా అంటే మా ఇంట్లో సిచ్యువేషన్స్ తెలుసు కదా. ఇట్స్ ఓకే స్నేహ, అలాంటిది ఏం లేదు. ఏదైనా సీరియస్ ప్రాబ్లం అయితే కాల్ చేయి, ఓకేనా అంటుంది. నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళను వాసు? అసలుకే ఈ ప్లేస్ నీకు కొత్త. ఒక పని చేయి, దియాకి కాల్ చేసి రమ్మను. సరే చేస్తానులే. అయినా నేనేమన్నా చిన్నపిల్లనా, ఎందుకంతలా వరి అవుతావు? వెళ్ళిపోయిన తర్వాత వసు ఫోన్ తీస్తుంది దియాకి కాల్ చేద్దామని.
కానీ సడన్గా గుర్తొచ్చి ఆగిపోతుంది. రోజు యానివర్సరీ ఫంక్షన్ ఉంది, నేను ఆ పార్టీకి వెళ్తే ఎప్పుడు వస్తానో కూడా తెలీదు. ఇప్పుడు నేను దియాకి కాల్ చేసినా నేను వచ్చే వరకు తను ఒంటరిగా ఉండాలి. నో, తనకి ఫోన్ చేయకపోవడమే బెటర్ అని అనుకుంటుంది. ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలి, రిషితో పార్టీకి వెళ్తున్నానంటే ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అనుకుంటూ షాపింగ్కి వెళ్తుంది. అక్కడ పార్టీ డ్రెస్సులు చూస్తుంటే దాని కాస్ట్లు చూసి వసుకి తల తిరుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఏదైనా సల్వార్ కొనుక్కుందామా, ఇలాంటివి పార్టీకి వేసుకుని వెళ్తే అందరూ నన్ను చూసి నవ్వుతారు. సారీ, ఇప్పుడు అదే బెటర్ ఆప్షన్. కానీ నాకు సారీ కట్టుకోవడం రాదే, ఎలా అని ఆలోచిస్తుంది. ఆ తర్వాత వాళ్ళ స్ట్రీట్లో ఒక చిన్న బ్యూటీ పార్లర్ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది సారీ కడతారా లేదా అనేసి. వాళ్ళు ఒప్పుకునేసరికి వెళ్ళి షాపింగ్ చేస్తుంది. మళ్ళీ మొత్తం ఆ స్ట్రీట్ మొత్తం తిరిగేస్తుంది ఒక 2 hours. ఫైనల్గా ఒక సారీ కనిపిస్తుంది, ఒక థిక్ రెడ్ నెట్టెడ్ సారీ కనిపిస్తుంది. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఎలిగెంట్ కూడా అనిపిస్తుంది. నేను కనుక ఇప్పుడు ఈ సారీలో పార్టీకి వెళ్తే తన స్టైల్కి రిషి పక్కన నేను అసలు మ్యాచ్ అవును, కాకపోతే నాకు ఉన్నట్లో ఇదే బెస్ట్ అనిపిస్తుంది అని చెప్పి ఆ సారీ తీసేసుకుంటుంది. తర్వాత వసు రెడీ అయిపోయి రిషి వెయిట్ చేయమన్న ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. వసు ఎక్స్పెక్ట్ చేసినట్టే రెడ్ సారీ తనకి చాలా బాగా సూట్ అవుతుంది. సింపుల్గా చాలా మినిమల్ మేకప్ వేయించుకుంటుంది, అలాగే పక్కజడ వేయించుకుంటుంది, కొంచెం లూజ్గా పెరల్స్ బీట్స్ అవి పెట్టించి. ఫైనల్గా హీరో గారు BMW కార్లో వసుని పిక్ చేసుకోవడానికి వచ్చి అవుతాడు. రిషి కార్లోంచి దిగ్గానే రిషిని చూసి అలా ఉండిపోతుంది వసు. చాలా చార్మింగ్గా మెస్మరైజింగ్గా ఉంటాడు. గడ్డం కూడా ట్రిమ్ చేసుకుని హెయిర్ని బాగా నీట్గా సెట్ చేసుకుని ఒక మంచి బ్లాక్ అర్మానీ సూట్ వేసుకుని పాలిష్ షూస్ అంత డిస్టెన్స్ నుంచి కూడా వసుకి ఒక మంచి బాడీ స్ప్రే స్మెల్ వసు వైపు వస్తుంది రిషి నుంచి. రిషి వసు వైపుకి వచ్చి హే ప్రెటీ లేడీ వెళ్దామా అంటూ తన డోర్ ఓపెన్ చేసి లోపలికి సైక్ చేస్తాడనమాట కూర్చోమని. రిషి ప్రతి యాక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ కూడా ఒక జెంటిల్ మ్యాన్ లాగా అనిపిస్తాడు వసుకి. అందుకే అమ్మాయిల ఫాలోయింగ్ అంతుండి ఉంటుంది. ప్రతి అమ్మాయితో కూడా చాలా మంచిగా డీల్ చేసి జెంటిల్ మ్యాన్ లాగా బిహేవ్ చేస్తాడు. అందుకేనేమో అమ్మాయిల్లో రిషి అంటే అంత క్రేజ్ ఉంటుంది. తిను ఇంత జెంటిల్మెన్ కాబట్టి అంతమంది అమ్మాయిలు అంతలా పడి చచ్చిపోతారు తిని కోసం అనుకుంటుంది. కొద్దిసేపటికి ఒక పెద్ద మంచి లగ్జరీ హోటల్ దగ్గర ఆపుతాడు. అక్కడే ఫంక్షన్ హాల్, ఆ హోటల్లోనే. రిషి ఇన్విటేషన్ కార్డ్ చూపించిన తర్వాత ఇద్దరు కూడా పార్టీ హాల్లోకి ఎంటర్ అవుతారు. వీళ్ళు ఇలా వెళ్ళగానే కూడా అందరూ గుసగుసలాడుకోవడం స్టార్ట్ చేస్తారు. అందరూ కూడా రిషి కోసం వసు కోసమే మాట్లాడుకుంటారు. అమ్మాయిలందరూ కూడా రిషిని చూసి చాలా ఎగ్జైట్ అవుతారు, అలాగే వసుని చూసి కుళ్ళిపోతూ ఉంటారు. వావ్, హీ లుక్స్ సో డాషింగ్ అండ్ హ్యాండ్సమ్. కానీ తన పక్కనున్న అమ్మాయి ఎవరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. వసుకు వినిపిస్తూ ఉంటుంది. అందరూ ఒక ఏలియన్ని చూసినట్టు చూస్తారు. రిషి మాత్రం వసు చెయ్యి ఎప్పుడు వదలడు. గెస్ట్తో మాట్లాడుతూ తను పట్టుకుని తనతోనే ఉంచుకుంటాడు. ఎంతమంది ఏమనుకున్నా కానీ రిషి తన చేయిని పట్టుకుని వదలకపోవడంతో వసుకు కొంచెం సెక్యూర్గా అనిపిస్తుంది, సేఫ్టీగా. పార్టీ అస్సలు బోరింగ్ అనిపించదు, ఫుల్ ప్రోగ్రామ్స్ అయ్యి ఉంటాయి. రిషి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ రాజ్, కంగ్రాట్స్ ఫర్ యువర్ ఎవ్రీ సక్సెస్ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు. తర్వాత వాళ్ళు కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత రాజ్ వసు వైపు చూసి సో తినేనా నీ పార్ట్నర్? హా మిస్టర్ రాజ్, మీట్ మై పర్సనల్ అసిస్టెంట్ వసుధర అని పరిచయం చేస్తాడు. ఐ నో రిషి, ఇదేం నా ఫస్ట్ టైం కాదు కదా తను మీట్ అవ్వడం. లాస్ట్ టైం తను చూసాక నేను ఒకటి అడగాలి అని మర్చిపోయా. మనం ఇంతకు ముందు ఎప్పుడైనా మీట్ అయ్యామా యుఎస్లో అంటూ అడుగుతూ ఉంటాడు. వసుకు ఒక్కసారిగా యుఎస్లో అనగానే గుండెల్లో రాయి పడ్డట్టు అవుతుంది. నో వే, తినెవరో నాకు తెలియదు, మేమిద్దరం మీట్ అయ్యే ఛాన్సే లేదు అనుకుంటుంది. వాట్, యుఎస్ఆ? దట్స్ సో ఫన్నీ రాజ్, సారీ టు డిసప్పాయింట్ యూ. తినని చూసి వేరెవరో అనుకుంటున్నట్టున్నావు. నువ్వు తమిళనాడులో ఒక అవుట్స్కర్ట్ ఏరియా నుంచి వచ్చింది. ఐ థింక్ తను హైదరాబాద్ రావడం కూడా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అలాంటిది తినని నువ్వు యూఎస్లో ఎలా మీట్ అవుతావు? రైట్ వస్తారా అంటూ రిషి వసు వైపు చూస్తాడు. యా హీ ఈజ్ రైట్, మనం మీట్ అవ్వడానికి ఛాన్సే లేదు అనేసి ఒక చిన్న స్మైల్ ఇస్తుంది వస్తారా. తర్వాత చుట్టూరు చూసి అప్పుడు రియలైజ్ అవుతుంది వసు. ఏ కార్నర్ చూసినా సరే రిపోర్టర్స్, ఫోటోగ్రాఫర్స్ అందరినీ అన్ని ఏరియాస్ని కవర్ చేసేస్తున్నారు ఫుల్గా. ఓ గాడ్, ఇప్పటికే రిషికి నాకు కూడా పిక్స్ తీసేసే ఉంటారు అనుకుని రిషి మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఆ ప్రోగ్రామ్ సైడ్ వెళ్ళి చూస్తాను అంటుంది. ఎందుకు, నాతో ఉండు, అక్కడికి వెళ్ళి ఒక్కదానివి కూర్చుంటే బోర్ కొట్టదా రిషి అంటాడు.
అప్పుడు వసు ఇలా అంటుంది, ఒకసారి చుట్టూ ఉన్న అమ్మాయిలను చూడండి, నేను ఇలాగే మీ పక్కనే ఉంటే వాళ్ళ కంటి చూపుతోనే నన్ను మర్డర్ చేసేస్తారు, అలాగే వాళ్ళు నన్ను ఇప్పటికే ఫుల్గా తిట్టుకుంటూ ఉంటారు, వాళ్ళ శాపాలు నాకు వద్దు అనేసి రిషి చేయి విడిపించుకుంటుంది. అక్కడ నుంచి వచ్చేసి సైలెంట్గా ఒక కార్నర్లో కూర్చుంటుంది, కెమెరాస్ అవి లేని చోట. హే బ్యూటిఫుల్ లేడీ. ఆ వాయిస్ విని వసు వెనక్కి తిరిగి చూస్తుంది. తనకి ఒక 25 years ఉండొచ్చు, చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. మీలాంటి అందమైన అమ్మాయిలు ఇలా ఒక కార్నర్లో కూర్చోవడం ఏం బాగాలేదు, వచ్చి పెర్ఫామ్ చేయొచ్చు కదా, కొద్దిసేపు నాకు డ్యాన్స్ పార్ట్నర్గా ఉంటారా అంటూ తన చెయ్యిని ముందుకు చాపుతాడు. వసు ఫుల్ షాక్ అయిపోతుంది. నేను ఎవరికి కనిపించకూడదని వచ్చి ఈ మూలను కూర్చుంటే తినికెలా కనిపించాను, పైగా తనతో డ్యాన్స్ చేయమంటున్నాడు. సారీ అండి, ఐ డోంట్ నో హౌ టు డ్యాన్స్ అని చెప్పి కొంచెం పొలైట్గా రిజెక్ట్ చేస్తుంది. ఇట్స్ ఓకే అండి, మీకు డ్యాన్స్ చేయడం రాకపోయినా పర్వాలేదు, కనీసం ఆ డ్యాన్స్ ఫ్లోర్ వరకు అయినా నాతో రండి అంటాడు. వసు మళ్ళీ నో చెప్తుంది. ప్లీజ్ అండి, మీరు నన్ను అలా రిజెక్ట్ చేయకండి. యాక్చువల్గా నేను ఒక బెట్ వేశాను, మా ఫ్రెండ్స్ అందరూ నన్నే చూస్తున్నారు, నేను కనుక ఎవరో ఒక అమ్మాయిని ఆ డ్యాన్స్ ఫ్లోర్ వరకు తీసుకువెళ్తే వాళ్ళు నేను ఏం చెప్పినా చేస్తారు, కానీ నేను అలా చేయలేకపోతే వాళ్ళకి 1 week నేను స్లేవ్ లాగా ఉండాలి. ప్లీజ్ హెల్ప్ మీ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరు తప్ప నాకు ఏ అమ్మాయి హెల్ప్ చేస్తుంది అనిపించలేదు, అందుకే ఎటువంటి హెసిటేషన్ లేకుండా మీ దగ్గరకు వచ్చి అడిగాను. అతను చూస్తుంటే వసుకి చాలా జెన్యూన్గా నిజంగా అనిపిస్తాడు. సో తనతో డ్యాన్స్ చేద్దామని డిసైడ్ అవుతుంది. ఫస్ట్ వసు కొంచెం హెసిటేట్ చేసినా కానీ తర్వాత నార్మల్గా తనతో డ్యాన్స్ చేస్తుంది. వాళ్ళని చూసి ఇంకొంచెం మంది కూడా జాయిన్ అవుతారు. వసుకి చాలా ఫన్గా అనిపిస్తుంది. అసలు ఎవరు చెప్పారు మీకు డ్యాన్స్ వేయడం రాదని, యూ డ్యాన్స్ సో గుడ్, మీ స్టెప్స్ని నేను మ్యాచ్ చేయలేకపోతున్నాను, బై ద వే ఐ యామ్ అజయ్, వాట్స్ యువర్ నేమ్ అంటూ కొంచెం ఫ్లట్టీగా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. నీ పేరేంటి అని అడుగుతాడు కదా, నీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని ఒక వాయిస్ వినిపిస్తుంది వసు వెనక నుంచి. ఈలోపు వాళ్ళు వసు ఫోరాన్ని పట్టుకుని లాక్కుంటారు. వసుకి ఏదో గోడను గుద్దుకున్నట్టు అవుతుంది. ఒక మంచి పెర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ ఎవరి నుంచి వస్తుందో అప్పటికే వసు గెస్ చేస్తుంది. తల పైకెత్తి చూస్తే అది రిషి ఇంకా ఫుల్ డెత్ గ్లేర్ ఇస్తాడు అజయ్కి వసుకి కూడా. చాలా సీరియస్గా చూస్తాడు. ఓయ్ హలో ఎక్స్క్యూజ్ మీ అని అజయ్ ఏదో చెప్పబోతూ ఉంటాడు. షీ ఈజ్ మై పార్ట్నర్, సో డోంట్ ఇన్వాల్వ్ అనేసి అజయ్తో చెప్పి వస్తారా లెట్స్ గో అంటూ వసు హ్యాండ్ పట్టుకుని లాక్కుని అక్కడ నుంచి తీసుకెళ్ళిపోతాడు. సో వెనక్కి తిరిగి అజయ్ వైపు చూస్తుంది. అజయ్కి ఏం అర్థం కానట్టు వసుని చూస్తూ షాకింగ్గా అలానే ఉండిపోతాడు. తర్వాత రిషి వస్తారుతో ఇలా అంటాడు, స్ట్రేంజర్స్తో మరీ అంత ఫ్రెండ్లీగా ఉండకు, ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారో నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు అంటాడు. సార్ నేనేమి చిన్నపిల్లని కాదు, నాకు తెలుసు అంటుంది. అవునా, ఏం తెలుసు, ఇంత ఎదిగినా సరే ఇంకా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తావు, ఈ పార్టీ అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళకు, నాతోనే ఉండు, అర్థమవుతుందా అని వార్నింగ్ ఇస్తాడు. రిషి వసుని అజయ్తో డ్యాన్స్ వేయడం ఆపిన దగ్గర నుంచి చాలా కోపంగా ఉంటాడు. డిన్నర్ చేస్తూ కూడా వసు వైపే సీరియస్గా చూస్తూ ఉంటాడు రిషి. కానీ వసుకి రిషి ఎప్పుడు తన వైపు సీరియస్గా చూస్తాడు కదా ఆఫీస్లో, ఆ సీరియస్లా అనిపించదు, ఇది వేరే సీరియస్ ఫేస్ లాగా అనిపిస్తుంది. రిషి దేని గురించో డిసప్పాయింటెడ్గా ఉన్నాడు అని వసుకు అర్థమవుతుంది. భోజనం కూడా సరిగ్గా చేయడు. అక్కడి నుంచి లేచి డ్రింకింగ్ సెషన్కి వెళ్తాడు. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి, వీడియో ఎడిట్ చేసిన కాడికే అయిపోతుంది, అందుకే ఇక్కడితో చెప్పడం ఆపేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో మీరు ఎప్పటి నుంచో ఎంతగానో వెయిట్ చేస్తున్న సీన్ చెప్పబోతున్నాను. మీకు ఆ సీన్ రిషి మిర్చి బజ్జీలాగా స్పైసీగా చెప్పనా లేదంటే పైన చెప్పాను, మీకు ఆప్షన్స్ అయితే ఇస్తున్నాను కానీ ఇలా చెప్పనా అలా చెప్పనా అనేసి నాకైతే చాలా భయంగా ఉంది. ఏదైనా సరే ఆ సీన్స్ చెప్పాలంటే చాలా ఇదిగా ఉంటుంది. అందులోనూ ఫేవరెట్ హీరో హీరోయిన్స్ వాళ్ళ నేమ్ యూజ్ చేసి చెప్పాలంటే కొంచెం మంది ఇష్టపడతారు అలాంటి సీన్స్, కొంచెం మందికి ఇష్టం ఉండదు. అందుకే నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ సీన్స్ వచ్చినప్పుడు వాళ్ళ నేమ్స్ అస్సలు మెన్షన్ చేయకుండా హీరో ఇలాగా హీరోయిన్ ఇలాగా అని చెప్దాం అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు, ఓకే విత్ దట్ ఆర్ నాట్? లేదంటే ఆ పార్ట్ని స్కిప్ చేసేస్తాను, మీ ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.